తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ, ఒకటే రచ్చ. అలాగే ఒకటే ప్రశ్న. నాయకుల మాటలకు హద్దులుండాలా? లేక రాజకీయ వేడి పెరిగినప్పుడు మాటలు కూడా మంటలు రేపడం సహజమేనా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, న్యాయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకే దారితీశాయని చెప్పాలి. మిలిటెన్సీ, కోసేస్తాం, కాలబెడతాం లాంటి పదాలు రాజకీయ వేదికలపై వినిపించడంతో వివాదం చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. బీజేపీ సైతం బాల్క సుమన్ వ్యాఖ్యలపై విరుచుకుపడింది. బీఆర్ఎస్ మాత్రం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెట్టారని వాదిస్తోంది. ఇక్కడ అసలు ప్రశ్న బాల్క సుమన్ ఒక్కరిపైనే కాదు, రాజకీయాల్లో మాటల సంస్కృతి ఎటు వెళుతోంది అన్నదే అసలు చర్చ. ఒకప్పుడు ప్రత్యర్థులను విమర్శించడం రాజకీయాల్లో సహజం, కానీ ఇప్పుడు విమర్శల స్థానంలో బెదిరింపులు, హెచ్చరికలు, హింసను సూచించే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయా అనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాటకు బరువు ఉంటుంది. ఒక నాయకుడు వేదికపై చెప్పిన మాట వేల మంది కార్యకర్తలకు సందేశంగా మారుతుంది. మరి అలాంటప్పుడు ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయొచ్చు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునేలా ప్రేరేపించే పదజాలం వాడితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదమా? చరిత్ర చూస్తే మాటల కారణంగా ఎదిగిన నాయకులు ఉన్నారు, అవే మాటల కారణంగా రాజకీయంగా దెబ్బతిన్న నాయకులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక మంది నేతలు తమ వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు కోర్టుల చుట్టూ తిరిగారు, మరికొందరైతే అరెస్టుల వరకు కూడా వెళ్ళారు. ఇప్పుడు బాల్క సుమన్ వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఫిర్యాదులు వచ్చాయి, పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది, చివరకు అరెస్ట్ కూడా జరిగింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ అయితే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోయిందని చెబుతోంది. అయితే ఈ ఇష్యూలో మరో కోణం కూడా ఉంది. రాజకీయ నేతల వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సరైనవేనా, లేక అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలను అణిచివేయడానికి చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇంతకీ అసలు రాజకీయాల్లో మాటలకు లక్ష్మణ రేఖ ఉండాలా? బాల్క సుమన్ అరెస్ట్ న్యాయసమ్మతమేనా, లేక రాజకీయ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమా? ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్వేచ్ఛ ఎంతవరకు ఉంది? హింసను సూచించే వ్యాఖ్యలకు శిక్ష తప్పదా? ఎస్, ఈరోజు మాటలు మంటలు డిబేట్లో ఈ విషయాలన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, శేషు గారు విశ్లేషకులు, వీరు ముగ్గురు కూడా ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ముగ్గురికి నమస్కారాలు. సార్, ముందుగా వినబడుతోందా అన్న మాట మీకు? వినపడుతుంది. డన్ సార్. బీజేపీ నుండి కూడా జాయిన్ అయ్యానండి. చేసండి. బీజేపీ నుండి. ఓకే, వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా బీజేపీ నుంచి మనకి జాయిన్ అయ్యారు. ఎస్ సార్, ముందుగా అందరికీ నమస్తే. అండ్ సార్, ఫస్ట్ బీఆర్ఎస్ నుంచే వద్దాం. శ్రీనివాస్ గారు, వ్యాఖ్యలు తదనంతర పరిణామాలు అంటే క్లియర్ కట్గా ఆయన ఏమన్నారు అంటే బాల్క సుమన్ ఏమన్నారు చూసాం మనం. సో ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఒక 3 రోజుల పాటు ఆయన బీఆర్ఎస్ భవన్లోనే ఉండిపోయారు. చివరికి ఇవాళ మధ్యాహ్నం నాటకీయ పరిణామాల మధ్య ఆయన మీడియాతో మాట్లాడాక ఆయనంతటా ఆయనే వెళ్ళి వాళ్ళకు కూడా వెళ్ళారు, పోలీసులు కూడా. ఓవరాల్గా ఎలా చూస్తోంది బీఆర్ఎస్, ఏమంటుంది? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఈ సంఘటనను ఖచ్చితంగా ఖండిస్తుంది. ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల పట్ల
ఏదైతే అరెస్ట్ పర్వం ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే కాదు, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రశ్నించే వ్యక్తులను సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, పత్రికలలో కానీ, లేకపోతే ట్విట్టర్లో, కనీసం ట్విట్టర్లో ఎక్కడొచ్చినా కూడా ఏ వ్యతిరేక వార్త వచ్చినా కూడా తట్టుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క అరెస్ట్ల పర్వం అనేటువంటిది గ్రామాలలో, పట్టణాలలో, ఇంకా మా హైదరాబాద్లో మీరు చూస్తూనే ఉన్నారు. మా అధికార ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు చూసినాం మనం. కాబట్టి ప్రభుత్వము మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అంటే డెఫినెట్గా అదైతే కరెక్ట్ కాదు. కాకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి రాజకీయాలలో ఎవరు ఏది పడితే అది మాట్లాడతామంటే కూడా సరికాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఏకంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడినరు, మేము ప్రగతి భవన్ను బద్దలు కొడతాం, బాంబులు పెట్టి పేల్చేస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడింది. మొన్నటికి మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధారెడ్డి కూడా వారు కూడా మాట్లాడినరు, మేము ఇక్కడ ఒక ఫార్మా కంపెనీని కాల్ చేస్తాం, పేల్చేస్తాం అని చెప్పిండ్రు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే. మక్కన్ సింగ్ ఠాకూర్ గారు, మాకు ముఖ్యమంత్రి ఎవరు లేరు, మాకు ముఖ్యమంత్రి అంటే శ్రీధర్ బాబు గారే, ఎవరు ఏది మాట్లాడినా కోసేస్తాం చేసేస్తాం అని అట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూసినాం. వీరెవరి పట్ల స్పందించని ప్రభుత్వం, వీరెవరి పట్ల అధికార పార్టీ వ్యక్తులు మాట్లాడితే స్పందించినటువంటి ప్రభుత్వం, ఏకంగా ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడినటువంటి సందర్భం. ఈ రోజు నిజంగా ఆయన చెప్పిండు, బాల్క సుమన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక 40 నిమిషాలు గంట సేపు మాట్లాడినా, అందులో నా మాటలను వక్రీకరించి ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పిండు. నిజంగా వారు గనక ఈ కోస్తం లేదా పేల్చేయాలి, కోసేయాలి అనేటువంటి మాటలు కనుక మాట్లాడుంటే వారు ఉపసంహరించుకోవాలి. అది ఎవరైనా సమాజంలో ఎవరైనా కోరుకునేది, అది పార్టీ అయినా లేదా ప్రజలైనా లేదా రాజకీయ నాయకులైనా. కాబట్టి ఈ సంఘటన పట్ల మా పార్టీ అభిప్రాయం ఇది. కాకపోతే రాబోయే రోజులలో రాజకీయ నాయకులు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులైనా ఖచ్చితంగా సమాజంలో ఒక వర్గాన్ని ప్రేరేపించే విధంగానో లేకపోతే విధ్వంసానికి కారణమయ్యే విధంగానో ఎవరైనా వ్యాఖ్యలు చేయకూడదు. శ్రీనివాస్ గారు బాల్క సుమన్ గారు మాట్లాడిన మాటలు మీరు క్లియర్ కట్గా వినే ఉంటారు. అంటే అవి రెచ్చగొట్టే విధంగా, అంటే ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ మీ వాళ్ళందరూ చెప్తున్నట్టుగా అవి ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యల్లా అసలు మీకేం అనిపించలేదా అండి, మీ వాళ్ళు ఎవరికి కానీ మీకు కానీ? సార్ నేనేం చెప్తున్నా, వాటిని వక్రీకరించి ట్రోల్ చేసిండ్రు అని చెప్తున్నారు. నిజంగా అవే పదాలు మాట్లాడినట్టుంటే వారు విరమించుకోవాలి. అట్లాంటి పదాలు అయితే మాట్లాడరాదు. నిజంగా అది పేల్చేయాలి, ఆ మాటలలో తగలబెట్టాలి లేకపోతే కోసేయాలి అనేటువంటి ఇక్కడ 3 పదాలు ప్రధానంగా వినిపిస్తున్నాయో ఆ పదాలు సహేతుకమైతే కాదు అనేటువంటిది వాస్తవం. అది సుమన్ గారు మీడియా ముందుకు వచ్చి కూడా మళ్ళీ ఏం చెప్పలేదు, నేను వెనక్కి తీసుకుంటున్నాను లాంటివి చెప్పి అంటే సేమ్ డే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, కావాలనే నా 45 నిమిషాల వీడియోను వాళ్ళు వక్రీకరించి ట్రోల్ చేసిండ్రు అనేటువంటి మాట చెప్పిండ్రు. కాబట్టి నేనేమంటా అంటే, నిజంగా ఆయన మాట్లాడి ఉంటే అది వాస్తవమే అయితే డెఫినెట్ గా ఆ మాటలు, ఆ పదాలు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఉవ్వెత్తున ఎగిసినటువంటి 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కూడా ఏ రోజు కూడా కాల్చాలే, బంద్ జరపాలి అన్నారు, లేకపోతే రాస్తా రోకో చేయాలన్నారు, రైలు రోకో చేయాలన్నారు, కానీ పట్టాలు కోసేయాలనో లేకపోతే ఆనాటి ఉద్యమ నాయకులైనటువంటి కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఈ ప్రేరణ ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ గా రూపాంతరం చేసినప్పుడు కానీ మేము ఇట్లాంటివి కోరుకోవటం లేదు. ఇవి జరగాలనేటువంటి మా అభిమతంగా. షూర్ సార్. మానవతారాయ్ గారు, అంటే మీరు మీ వాళ్ళు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే అవి కరెక్టు, వాటికి ఎవరు అడగరు, ఎవరు పట్టించుకోరు, ప్రభుత్వం కూడా పట్టించుకోదు. బట్ ఇప్పుడు బాల్క సుమన్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా హైలైట్ చేశారు, చివరికి అరెస్ట్ వరకు కూడా దారి తీశాయి. అంటే బీఆర్ఎస్ వారు చెప్తున్న మాట మీరు విన్నారు.
అంటే ఓవరాల్గా చూస్తే కనుక అసలు పాలిటిక్స్లో ఈ శేష్ గారితో కూడా మాట్లాడాలి ఈ విషయం. పాలిటిక్స్లో ఈ పదాలు చాలా కామన్ అయిపోతున్నాయి. అంటే వాటిని ఏమనాలి, ఇల్లీగల్ వర్డ్స్ అనొచ్చా అనకూడదో తెలియదు, కానీ ఎవరికి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అది కరెక్టేనా? అండ్ ఫ్రెష్గా రీసెంట్గా బాల్క సుమన్ గారి విషయంలో జరిగింది ఏమిటి, ఏమంటోంది ప్రభుత్వం? బాల్కా సుమన్ గారు బరి తెగించి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి ఉన్మాద వ్యాఖ్యలు అంటారు. ఉన్మాద వ్యాఖ్యల ద్వారా ఉన్మాదాన్ని తమ కార్యకర్తలకు నూరిపోస్తున్నారనేది స్పష్టంగా అర్థమైపోయింది. నాకు తెలిసిన తెలంగాణ చరిత్రలో, ఉద్యమ చరిత్రలో కానివ్వండి, లేకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఈ విధంగా బరి తెగించి మాట్లాడినటువంటి పట్టపగలు కెమెరాల ముందు మరియు ఆస్తుల్ని ధ్వంసం చేయమని, అదేవిధంగా రైల్వే లైన్లు కొయ్యమని చెప్పిన రాజకీయ నాయకుడిది ఎక్కడ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదంటే అవి అదేంటంటే ఘాటు వ్యాఖ్యలు అంటారు వాటిని. గ్రామీణ మాండలికాల్లో ఊరు భాషలో మాట్లాడే మాటల్ని రేవంత్ రెడ్డి గారు ప్రయోగించారు. అయినా రేవంత్ రెడ్డి గారి మీద 86 కేసులు పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాటలు ఎట్లుంటాయి, వ్యక్తిగతంగా రాజకీయ ప్రత్యర్థులకు తగిలే విధంగా, కుచ్చుకునే విధంగా ఉంటాయి. అంతేగాని ప్రజలు దాడి చేయమని, ప్రభుత్వ ఆస్తులు దాడి చేయమని కాదు. ఒకానొక సందర్భం ప్రతిసారి మేము ఈ సంఘటన వచ్చినప్పుడల్లా ఉదాహరణగా వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ని నక్సలైట్లు పెట్టి పేరు చెప్పి డైనమైట్లతో పెట్టి పేల్చమని చెప్పలేదా అంటే ఆ సందర్భం వేరు. ఒక బహిరంగ సభలో ఇది 4 గోళ్ల మధ్య మీ కార్యకర్తల్ని ఉద్రేకపరిచే విధంగా ఉన్మాదులుగా తయారు చేసే ఒక శిక్షణా శిబిరంలో జరిగేటువంటి మాట ఇది. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ప్రగతి భవన్ అనేది ప్రజలకు అందుబాటులో లేదు. ఆ ప్రగతికి అందుబాటులో లేనప్పుడు, గద్దర్ లాంటి వ్యక్తులు రానినప్పుడు ఆ ప్రగతి భవన్ ఉంటే ఏంటి, నక్సలైట్లు డైనమైట్లు పెట్టి కూలిస్తే ఏంటి అని మాట్లాడారు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టారు. చూసుకోండి, 86 కేసుల్లో కేసు ఉంది అది. అయినప్పటికీ ఆ కేసుకి అంటే మీరు తప్పులు చేసి అంటే ఏదైనా బరి తెగించి మాట్లాడి మీ మీద మాట్లాడితే కేసులు పెట్టదు. ఇది ఎక్కడ న్యాయం? కాంగ్రెస్ పాలనలో అల్లు అర్జున్ అయినా, అక్కినేని నాగార్జున అయినా, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ అయినా ఒకటే. ఇలా బీజేపీ వాళ్ళు ఇంకేముంది, మేము ఎంఐఎం పార్టీని ఎదిరిస్తాం, అది చేస్తాం, మాకు వ్యతిరేకం అంటారు. కానీ వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో చేసింది. అంటే మీ ప్రజాప్రతినిధులు కూడా, మనోతరయ్య గారు, మీ ప్రజాప్రతినిధులు కూడా వివిధ సందర్భాల్లో ఇలాంటి మాటలు మాట్లాడారు, ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు అనేది వారి విమర్శ. వినండి, మా ప్రజాప్రతినిధులు మాట్లాడితే ప్రత్యర్థి రాజకీయ పార్టీల గురించే మాట్లాడక ప్రజల జోలికి, ప్రజల ఆస్తుల జోలికి పోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కరాఖండిగా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయమని 2 కేంద్ర ప్రభుత్వాలు, అంటే సింగరేణి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆస్తి, ఆ ఆస్తిని రైల్వేల కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయమని చెప్పి పథకం ప్రకారం వ్యూహ రచన, ఉన్మాద రచన చేసినటువంటి సంఘటన పట్టపగలు మనందరం ఇప్పటికి కూడా ఉంది. అది సాక్ష్యం, బలమైన. అంటే సుమన్ అరెస్ట్ అనేది చట్టపరంగా సమర్థనీయం అంటారా? అంతే కదా, చట్టపరంగా. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ నాయకుడు అలం ఖాన్, ముజాహిద్ అలం ఖాన్ అనే వ్యక్తి ఒక న్యాయవాదిని హత్య చేసిండు. అతను తండ్రిని, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని, కొడుకుని ఏ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాలి ఆ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినాం. అదేవిధంగా పార్టీ నుంచి బహిష్కరించినాం మేము. మరి వామన్ రావు దంపతుల విషయంలో ఇప్పటికీ పెద్ద అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం, చర్చనే అది. అసలు సూత్రధారిని వదిలిపెట్టి చిన్న చిన్న నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు సిబిఐ విచారణ జరుపుతుంది. కాబట్టి ఆ విధంగా పక్షపాత ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించలేదు. అక్కినేని నాగార్జున దగ్గరికి 2014 FTL నిర్ణయిస్తే బుల్డోజర్లు పోయి లాలుచిపడి వెనక్కి వచ్చారు. కానీ కాంగ్రెస్ బుల్డోజర్లు పోయి కూల్చి స్వాధీనం చేసుకొని ఆయన మళ్ళీ అదనంగా 3 ఎకరాలు ఇచ్చిండు మళ్ళీ నాగార్జున గారు. అది కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా గతంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే నిజామాబాదు, ఆదిలాబాద్లో 2012వ సంవత్సరంలో మాకు బాగా గుర్తు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చేస్తే ఆయన పెద్ద నాయకుడను లేకుంటే ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడను ఉపేక్షించలే. ఏదైనా మతం లేదు, కులం లేదు, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్షించాలి అని చెప్పి ఆ రోజు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే 40 రోజులు జైల్లో ఉండు. సేమ్ ఇట్లనే బాల్కా సుమన్ మాట్లాడిన విధంగానే, ఉద్రిక్తలు పరిచే విధంగానే, అదే విధంగా ప్రభుత్వాలను కూల్చే విధంగానే అధికార పార్టీ ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తోంది అనేది వారి వాదన. ఇప్పుడు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కక్షపూరితంగా వ్యవహరించారు? బాల్కా సుమన్ మౌనంగా నోటి మీద వేలేసుకొని కూర్చుంటే అరెస్ట్ చేసిందా? సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అలజడి సృష్టించేందుకు ఒక వ్యూహ రచన చేస్తుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం.
అంతేగాని అమాయకుడైన బాలకా సుమన్ మీద చర్యలు తీసుకోవాలి. జనం మొత్తం చూస్తున్నారు కదా, జనం ఇంకా అభినందిస్తున్నారు కాంగ్రెస్ చర్యలు తీసుకునే తీరును చూసి. ఇదే విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే జనం రావటం లేదు, ప్రజా మద్దతు లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఆయనే అంటాడు రైతులు రావట్లేదు, ఎంత చేసినా 2-3 వస్తున్నారు, 70 మంది 100 మంది మనమే గులాబీ కండవలు వేసుకొని పోతున్నాం రైతుల ముసుగులో అని చెప్పేసి కృత్రిమ ఉద్యమాలు చేసే ప్రయత్నం చేశారు. లగచర్లలో కూడా చూడండి వీళ్ళ దాడుల వ్యూహరచన ఏ విధంగా ఉందంటే, లగచర్లలో కలెక్టర్ పైన ప్రతీక్ జైన్ పైన, అదనపు కలెక్టర్, అదేవిధంగా ఎంఆర్ఓల పైన భూసేకరణ అంశానికి పోయారండి. వాళ్ళు స్వాధీనం చేసుకుందామనో లాక్కుందామనో పోలే, భూసేకరణ అభిప్రాయ సేకరణకు పోతే కలెక్టర్ల మీద ఇంతంత లావు బండరాలు తీసుకొని వేస్తారండి. అక్కడి నుంచి ప్రారంభమైంది వీళ్ళ విధ్వంస రాజకీయాలు, హింసా రాజకీయాలు. అంటే భయభ్రాంతులు చేయాలంటే జనం వీళ్ళ వైపు చూడట్లేదు కాబట్టి జనాన్ని భయపెట్టి భయభ్రాంతులు చేసి సంచలనాలు సృష్టించి వీళ్ళ వైపు తిప్పుకోవాలనుకుంటారు. ఇంకో అంశం, ఒక మీడియా సంస్థ వీళ్ళ పైన కథనం ప్రచారం చేసింది అనుకోండి, మీరు నిరసన తెలపట్టి అక్కడ పోయి ధర్నా చేయండి. మనకు ఆ మధ్య కాలంలో ఒక మీడియా సంస్థ వాళ్ళ మీద కేటీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడితే అసలు ఇంతంతలా బండరాలు తీసుకొని కార్లను ధ్వంసం చేసి వాళ్ళ కార్యాలయాలను ధ్వంసం చేసి లోపల జర్నలిస్ట్ గడే పెట్టుకుంటే తలుపులు పెట్టుకుంటే ఆ తలుపులు పగలబెట్టి లోపలికి పోయి రౌడీజం చేసినటువంటి సంఘటనలు మనం చూసినాం. ఓకే అండి, ఓకే మరోతర ఒక్క నిమిషం. అరాచకాలతో బీజేపీ వెర్షన్ కూడా తీసుకుందాం, తీసుకోండి. షూర్, 1 సెకండ్. వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి అంటే రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా ఉండాలా అంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు జరిగిన ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కూడా ఖండించారు, అండ్ ఒకంత సీరియస్గానే ఉంది బీజేపీ ఈ వ్యాఖ్యల మీద. ఏం చెప్తోంది? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, బేసిక్గా ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అనేది కోర్టులు తెలుస్తుంది డెఫినెట్గా. ఇవన్నీ కూడా రాజ్యాంగం వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, ఒక లాలెస్గా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ రాడికల్స్ లేకపోతే మిలిటెన్సీ వ్యాఖ్యలు అనేవి, మాటలు అనేవి ఎవ్వరు కూడా సహించరు, స్వాగతించరు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. ఇది రైల్వే పట్టాలు కోసేయటం, సింగరేణి భవనాలు తగలబెట్టడం, తర్వాత ఎక్కడున్నారు నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గివే మాటలు గిట్లే మాట్లాడుకుంటూ పోతే ప్రజలు దాన్ని హర్షిస్తారనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఈ మాటలు కేసీఆర్ గారి మాటలా, కేటీఆర్ గారి మాటలా? ఎందుకంటే ఆయన క్లోజ్ గా కేటీఆర్ గారికి ఉంటారు కాబట్టి. సో వాళ్ళు ఏమైనా చెప్పి చేపిస్తున్నారా? ఇవన్నీ కూడా ఒక ప్రశ్నలుగా బయటకు వస్తా ఉన్నాయి. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సహించే అవకాశాలు ఉండవు. వాటి మీద డెఫినెట్ గా తెలుసు, రైలు పట్టాలు కానీ, రైలు రోకోలు కానీ ధర్నాలు చేస్తే ఏ విధంగా కేసులు పెట్టి ఎన్ని రోజులు జైలు పెడతారో, ఎన్ని రోజులు కేసులు ఉంటాయో అందరూ తెలుసు. అవన్నీ కూడా తెలిసినాక కూడా ఒక మాజీ పార్లమెంట్ సభ్యులుగా, మాజీ ఎమ్మెల్యేగా, మాజీ విప్పుగా ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం నేర్పించింది ఇవేనా? ఇదేనా నేర్చుకున్నది? ఇదేనా ప్రజలకి నేర్పించాల్సింది? వచ్చే ఏదైతే భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించాలి ఇట్లాంటివేనా? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఏది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, జనాలు కూడా సహించరు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకప్పుడు ఇదే టిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్ర జాగో బాగో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ రకరకాల ఇష్యూస్ మీద రకరకాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ విధంగా చేసిరనుకుంటే అది ఓకే, బాగానే ఉండే, అంటే అది కూడా ఒప్పుకో చెప్పాలంటే. కానీ అది వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఈ మాటలు మాట్లాడటం అనేది ఎవరు కూడా సహించరు, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా సహించరు. ఎందుకంటే ఇదంతా కూడా రేపొద్దున నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి, ప్రజలకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైలు పట్టాలు కోసేసిన లేదు అధికార పార్టీ సార్, ప్రభుత్వం లాస్ అండి. వెంకటరెడ్డి గారు, ప్రభుత్వం ప్రతిపక్షాల మీద కక్ష కట్టింది అంటున్నారు బీఆర్ఎస్. ఎట్లా అయితే నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా ఒకవేళ నిజంగా కక్ష కడితే రైతులను సమన్వయం చేయాలి, ప్రజల్ని సమన్వయం చేయాలి, ప్రజల దగ్గరకు పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, రైతులను తీసుకురావాలి, ధర్నాలు చేసుకోవాలి. ఇట్లాంటి మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ఎవరు రావట్లేరు బీఆర్ఎస్ పార్టీ పెట్టే ధర్నాలకి? రైతులే రావట్లేదు, రైతుల నుంచి సపోర్ట్ లేదు, రైతులు ఒక్కరు కూడా రావట్లేదు అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈ మాటలు మాట్లాడటం అనేది జనాలను రెచ్చగొట్టి అలాంటి పనులు చేయించుకొని రేపొద్దున మళ్ళా అధికారం రావాలనుకోవడం దుర్మార్గమైన చర్య ఇది అంతా కూడా డెఫినెట్ గా. ఎందుకంటే ఒక మంచి ఒక వ్యక్తిగా ఏం చెప్పాలి, జనాలకి ఏం చెప్పాలి?
మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, నోరు Yes, sir. దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. Yes, sir. ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆలోచన బీఆర్ఎస్ పార్టీలు కానీ వాళ్ళ పెద్ద కేసీఆర్ గారు కానీ మిగతా వాళ్ళు చెప్పాలి. ఇలాంటి చేస్తే రేపొద్దున డెఫినెట్ గా ఒక ఆ, ఆ, తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా వాళ్ళని అసహించుకుంటారనే ఆలోచన వాళ్ళకు కూడా Yes, sir. ఉండాలి. Yes, sir. అప్పుడే గానీ రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని వ్యతిరేకిస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అన్కాన్స్టిట్యూషనల్ గా, లాలెస్ గా, అన్డెమోక్రటిక్ గా మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా Sure, sir. ప్రజలు Sure, మాత్రం sure. వ్యతిరేకిస్తారు. బీఆర్ఎస్ పార్టీని అసహించుకునే విధంగా Okay. మరి బీఆర్ఎస్ నాయకులు ఓకే, చేయొద్దని శేష్ గారి వెర్షన్ మాట్లాడుతున్న తీసుకుందాం. ఆలోచన. డన్ 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 సార్. శేష్ గారు, ఓవరాల్గా మొత్తం అన్ని పార్టీల వెర్షన్ చూశారు అండ్ ఈ ఘటనని మనం చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాం. ఏం చెప్తారు సార్? రమణ గారు, అందరికీ నమస్కారం. ఎస్ సార్. కక్షపూరిత రాజకీయాలు, స్వార్థపూరిత అవకాశవాద రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, నీతి నియమాలు లేని రాజకీయాలు, కుల మత ఆధారిత రాజకీయాలు, వ్యక్తి పూజిత వ్యక్తి ఆధారిత రాజకీయాలు, ఎస్ ఇట్లాంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీల నుండి, నాయకుల నుండి, ప్రభుత్వాల నుండి సమాజము, రాష్ట్రము, దేశము ఏమి ఆశిస్తుంది, ప్రజలు ఏమి ఆశించాలా, ఏమి జరుగుతుందని మనం ఆశించాలా అనేటటువంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఒక అంశం అయితే, రెండోది ప్రజాస్వామిక వ్యవస్థలో ఎప్పుడైనా ఒక పార్టీ కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక నాయకుడు కానీ చట్టం మేరకు, చట్ట నిబంధనల మేరకు, చట్టానికి లోబడే వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా చట్టాన్ని అతిక్రమించి చేస్తే అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యగానే భావించబడుతుంది. అది టాప్ టు బాటం అదే వర్తిస్తుంది. వీళ్ళు మామూలు సాధారణ ప్రజలు కాదు సార్, ఖచ్చితంగా వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. రమణ గారు, నేను అదే చెప్తున్నా. ఒక 3 అంశాలు చెప్తాను. ఒకటి, రమణ గారు, ఒక అంశం ఏంటంటే తీవ్ర రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయటము, ప్రభుత్వాలు కేసులు, నిర్బంధాలు పెట్టటము, దాడులు చేయటం. ఇందాక మానవత ఆయన చెప్పారు, ఒక మీడియా హౌస్ పైన గానీ, లేకపోతే ఒక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన ఇటీవల చేసినటువంటి దాడులు గానీ, ఈ 3 కూడా ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరుస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరుస్తాయి. ఏవి? రెచ్చగొట్టే తీవ్రమైన వ్యాఖ్యలు గాని, ప్రభుత్వాలు పెట్టే కేసులు, నిర్బంధాలు గాని, లేకపోతే దాడులు చేయటం అనేటటువంటి సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థని చాలా డ్యామేజ్ చేస్తాయి, ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్వీర్యం చేస్తాయి అనే విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ లో ఒక సాధారణ వ్యక్తి ఏమి కాదు మాట్లాడినటువంటి, సాధారణమైన వ్యక్తి కాదు. చట్టసభలకి అత్యున్నతమైనటువంటి లోక్సభకు ఎన్నికైన వ్యక్తి, ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ప్రభుత్వ విప్పుగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే చట్టసభలకు ఎన్నికైన, చట్టం తెలిసినటువంటి వ్యక్తి, చట్టం మేరకే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. కానీ సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే, సుమన్ గమనించాల్సింది ఏంటంటే, సుమన్ ని మనం ఒక విధంగా ఒప్పుకోవాలి కూడా. ఎందుకంటే మానవత రాయ్ అదే విశ్వవిద్యాలయం నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి కాబట్టి ఉద్యమానికి రాజకీయానికి తేడా తెలవాల. ఉద్యమానికి రాజకీయానికి తేడా తెలవకపోతే, ఉద్యమ కాలంలో ఎలా వ్యవహరించామో ఓ రాజకీయ పార్టీలో కూడా ఒక ప్రజాప్రతినిధిగా కూడా అలానే వ్యవహరిస్తామంటే కుదరదు. ఎందుకనంటే ఒక ఉద్యమ సంస్థకు ఉండే స్వభావం వేరు, ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకుడికి ఉండేటటువంటి కొన్ని లిమిటేషన్స్, లక్ష్మణ రేఖలు వేరుగా ఉంటాయి. ఇందాక నేను బాల్క సుమన్ ప్రెస్ మీట్ కూడా చూశాను. నా పైన 226 కేసులు ఉన్నాయని చెప్పారు. అది ఉద్యమానికి అవసరం, రాష్ట్ర సాధనకు అవసరం కాబట్టి ఆ రోజు ఏం చేసినా గానీ యాక్సెప్టబుల్. బట్ ఇప్పుడుకొచ్చేసరికి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని అనటం, కాల్చివేయాలనటం, రైల్వే లైన్లను కోసివేయాలనేటటువంటి వ్యాఖ్యలు చేయటము, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలనేటటువంటి వ్యాఖ్యలు అది తీసుకోదు. అది ప్రజాస్వామిక వ్యవస్థ ఖచ్చితంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలే అవి, నో డౌట్ అట్ ఆల్. అందుకనే సుమన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన, సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి అయినా, పార్టీ అయినా చట్ట పరిధిలో, చట్టం మేరకే
పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన పార్టీ గాని ప్రజాప్రతినిధులు గాని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తే కింది వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఆ రాష్ట్రంలో గాని దేశంలో గాని శాంతి భద్రతలు ఎలా ఉంటాయి, ఒకవేళ శాంతి భద్రతలు అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిదే కదా. అందుకే ప్రతి నాయకుడికి కొన్ని లక్ష్మణ రేఖలు ఉన్నాయి, ప్రతి పార్టీకి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. ఆ వ్యవస్థలోనే పనిచేయాలి, ఆ విధంగానే స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రమణ గారు, తెలంగాణలో ఇటీవల ఒక 2 సంఘటనలు జరుగుతున్నాయండి. ఈ 2 సంఘటనల నేపథ్యాన్ని కనుక మనం చూసినప్పుడు అసలు మనం ఎటుపోతున్నాము, ఎలా వ్యవహరిస్తున్నాము, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, పార్టీలు ఎలా స్పందిస్తున్నాయనేటటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే, ఒక కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారంలో గాని, ఒక విశ్లేషకుడు, ఒక ఒక పక్క రాష్ట్రం రాజకీయ ప్రజాప్రతినిధి మనం చూస్తుంటే ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యానాలు, అసలు నోరు పట్టనటువంటిది, బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది నాయకులు మాట్లాడుతున్నారు, పార్టీలు మాట్లాడుతున్నాయి, ఆ పార్టీల ప్రతినిధులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే సభ్య సమాజానికి మనం ఏం సందేశం ఇస్తామనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలండి. ప్రెస్ మీట్లలో ఎలా మాట్లాడాలా, పార్టీ ఆఫీసులో ఎలా మాట్లాడాలా, చట్టసభలో ఎలా మాట్లాడాలా, బహిరంగ వేదికల పైన ఎలా మాట్లాడాలో తేడా తెలవకుండా ఇలా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తే. అండ్ సార్ అండ్ చిన్న కరెక్షన్ ఏంటంటే, విమర్శలకి బెదిరింపు వ్యాఖ్యలకి కూడా ఖచ్చితంగా ఒక గీత ఉంటుంది. అది కూడా అదే నేనేమంటున్నానండి. ఒక పార్టీ ఆఫీస్ లో మాట్లాడేటటువంటి స్పందనకి, ఒక చట్టసభలో మాట్లాడేటటువంటి స్పందనకి, ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేటటువంటి దానికి, ఒక బహిరంగ వేదిక పైన మాట్లాడేదానికి కొన్ని నిబంధనలు, నియమాలు ఉంటాయి. వాటిని అతిక్రమించకుండా బౌండరీస్ లోనే ఆ పార్టీలు, ఆ నాయకులు వ్యవహరించాల్సినటువంటి సందర్భంలో ఇవాళ ప్రెస్ నియమాలు ఉండవు, చట్టసభల నిబంధనలు ఉండవు, పార్టీ ఆఫీస్ అనేది జాస ఉండదు. ఏది పడితే అది మాట్లాడుతూ చెప్పులతో కొట్టుకుంటున్నారండి, చెప్పులతో కొట్టుకుంటున్నారు, పదజాలాలు మాట్లాడుతున్నారు, ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడుతున్నారు. మొత్తానికి రెచ్చగొట్టేది వీళ్ళు కేంద్ర మంత్రి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా తమ ఇష్టారీతిగా, తమ ఇష్టానికి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ప్రక్రియ మనకి మొదటిసారి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా విలువైనటువంటి రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు, హుందాతరమైనటువంటి రాజకీయాలు, ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలను మనం ఎక్కడ చూస్తాము అనేటటువంటి ఒక ఆందోళన అయితే కలుగుతున్నటువంటి అంశమే. బట్ సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు చట్ట పరిధిలో లేవు. కాబట్టే ఇవాళ ఒక చిన్న కంపారిజన్ చెప్తాను రమణ గారు. కంపారిజన్ ఏంటి అని అంటే, స్పందించే తీరు ఎట్లా ఉంటుందని చెప్తాను. ప్రజా సమస్యల పైన అశోక్ అనేటట్టు జగిత్యాల బస్ డిపోకు చెందినటువంటి అశోక్ ఒక ప్రజా సమస్య పైన స్పందించాడు. ప్రభుత్వం కేసు పెట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చాక వెనక్కి తగ్గింది. అది స్పందన, అది నిజమైనటువంటి స్పందన. కానీ అదే బాల్క సుమన్ స్పందించినటువంటి తీరుకి ఇవాళ ప్రభుత్వము చట్టం అతిక్రమించారని కేసులు పెడుతుంటే ప్రజల నుంచి ఏం స్పందన రావట్లేదు కదా. అంటే రెండు స్పందనలలో ఒక స్పందన ప్రజల కోసము, ఇంకొక స్పందన రాజకీయాల కోసం అనేటటువంటి ఒక భేదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఒక అంశంలో ప్రజల మద్దతు దొరికినంతగా ఇంకొక అంశంలో ప్రజల మద్దతు దొరకలేదు విషయాన్ని గమనించారు. అందుకే పార్టీలు, నాయకులు లక్ష్మణ రేఖ దాటకుండా చట్టం మేరకు, చట్ట పరిధిలోనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో హుందాతనాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా మంది నేతలు తమ వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. కొందరైతే కోర్టుల చుట్టూ తిరిగారు, ఇప్పటికీ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మరికొందరైతే అరెస్టుల వరకు వెళ్ళారు. మరి ఇవాళ జరిగిన పరిణామాలన్నీ మాజీ ప్రజాప్రతినిధి బాల్క సుమన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కావచ్చు, వీటికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. బచ్చు శ్రీనివాస్ గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ మానవతారాయ్ గారు, శేష్ గారు, వారితో మాట్లాడుతూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, ఓవరాల్గా విన్నారు కదా. లాస్ట్లో ఇప్పుడు శేష్ గారు అన్న మాట ఒకటి వినుండొచ్చు మీరు. ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించి రియాక్షన్స్ సొసైటీ నుంచి, సమాజం నుంచి, అంటే ఆయన అరెస్ట్ కట్టిన తెలంగాణ రాజకీయాలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా లాంటి విషయాలు కూడా చెప్పారు శేష్ గారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? రమణ గారు, ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ప్రజలు స్పందిస్తారు. అయితే బస్సు డ్రైవర్ విషయంలో స్పందించిన తీరుగా,
బాల్క సుమన్ గారి విషయంలో స్పందించాలి, లేకపోతే ఇంకొకరి విషయంలో ఇంకో, అంటే అది డిపెండ్స్ ఆన్ సందర్భము. ఇంకోటి ఏంటంటే అది మేము ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఉమ్, ఆయన బస్ డ్రైవర్ అనే వ్యక్తి కామన్ మ్యాన్, ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఉమ్, రాజకీయ పార్టీలు ప్రజలు ఒకటేసారి ఆయన పట్ల స్పందించినటువంటి సందర్భం. ఇలా 2-3 అంశాలు ఉంటాయి. ఉమ్, రాజకీయం అంటే రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తేనే రాజకీయంగా ఉండొచ్చు, లేకపోతే వాస్తవానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక కామన్ మ్యాన్ వాయిస్ ని ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. కాబట్టి దానికి దీనికి ఏ విధమైనటువంటి పొంతన లేదు, పోలిక లేదు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ ప్రతినిధి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీగా పనిచేసిన Yes, sir. వ్యక్తిగానే ఆయన చూస్తారు. కానీ ఒక సాధారణ వ్యక్తిగా, సాధారణ పౌరునిగా చూసి సమాజం స్పందిస్తుందని నేను మరి అనుకోవాలి. మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేదే కదా ఇప్పుడు పెద్ద ప్రశ్న. నేను అదే చెప్తున్నాను. Yes, sir. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల పట్లనే ఉమ్, మేము స్పందించే తీరు, ఆయన అసలు నేను ఆ మాటలే మాట్లాడలేదు అంటుండు. ఉమ్. ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి? ఇప్పుడు ఆ మాటలే నేను మాట్లాడలేదు, ఎందుకు రికార్డెడ్ అసలు ఆ ఉన్నాయి మాటలు కదా, వక్రీకరించింది విన్నాం కదా, వీడియో చూసాం కదా. కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది అని చెప్తున్నారు. ఉమ్, అంటే నేనేమంటున్నా అంటే సరే ఇప్పుడైతే అరెస్ట్ చేసిండ్రు, ఇప్పుడు మా పివి రెడ్డి గారు అన్నారు అది ఇప్పుడు మాట్లాడిండా లేదా అనేటువంటిది, ఇట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుందంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని చెప్తున్నారు. సరే ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు, వాళ్లకు అధికారం ఉంది, ఒక అవకాశం కూడా వచ్చింది, అధికారం కూడా ఉంది, అది సాక్ష్యంలా కనబడుతుంది కాబట్టి వాళ్ళు చర్య తీసుకున్నారు. తర్వాత పరిస్థితుల్లో వాస్తవాలు బయటపడతాయి, నిజం బయటకు వస్తుంది, అప్పటిదాకా వేచి చూడాలి. కాబట్టి ఆ గడిచినటువంటి సందర్భంతో దీన్ని మనం పోల్చి చూడలేము. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుని వరకు, లేకపోతే అధ్యక్షుని వరకు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా వారి వెనకాల ఉంటారు, వాళ్ళకి బాసటగా నిలుస్తారు, వాళ్ళకి అండగా ఉంటారని మాత్రమే చెప్పగలుగుతాం. ఓకే ఓకే సార్. మానవతారయ్య గారు, శేష్ గారు చెప్పినవి కూడా విన్నారు మీరు. అఫ్ కోర్స్ ఏ పార్టీలో ఉన్నవారైనా, ఎంత అధికార పీఠంలో ఉన్నవారైనా సరే, అధికార పక్షం వారైనా సరే, మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా విచక్షణతో మాట్లాడాలి. చెప్పండి. అవును, విచక్షణతోనే మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మనం రాజకీయ వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాం. ప్రతిపక్షమైన అధికారమైన ప్రజల కోసం పనిచేయటం, ప్రజలు మన చూసి ఆదర్శంగా ఉండాలి. అట్లాంటిది నువ్వు మాట్లాడే మాట అది హింసకు దారితీస్తుందా లేదా అని ముందు చూపుతో ఆలోచనాత్మకంగా మాట్లాడాలి ఏ నాయకుడైనా సరే. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే తప్పు ఉండదు, కానీ ఆ ప్రజాస్వామ్యం బద్ధంగా మాట్లాడకుండా హింసను ప్రేరేపించే విధంగా ఒక నాయకుడు మాట్లాడితే అది చట్ట వ్యతిరేకం. ఎవరైనా సరే హింసను ప్రేరేపించే విధంగా ప్రేరేపిస్తే అది చేసిన వాడికన్నా ప్రేరేపించిన వాడి మీద ఎక్కువ శిక్ష చట్ట ప్రకారం. ఇప్పుడు బాల్కా సుమన్ మీద కూడా ఎక్కడో కాంగ్రెస్ పార్టీ తయారు చేసినవి కాదు, భారత బిఎన్ఎస్ చట్టం ద్వారా, న్యాయ సంహిత ద్వారా, బీజేపీ 2023 తీసుకొచ్చిన చట్టాల ద్వారానే కేసు నమోదు చేసి బాల్క సుమన్ మీద 6 కేసులు పెట్టారు సార్. అవును, 351(3), 353(1)(b), 326(g), 55 బిఎన్ఎస్ పెట్టినాం. తర్వాత పీడీపీ యాక్ట్ ఉన్నది. అవును, పీడీపీ. అవును, ఇందులో ప్రధానంగా బలమైనటువంటి ఏంటి, ఇట్లా నేరాన్ని ఉసిగొలిపే విధంగా, నేరం జరిగే విధంగా వ్యక్తుల్ని ఉసిగొల్పటం చాలా కఠినమైన శిక్ష అది. ఇప్పుడు ఇందులో బలమైనటువంటి ఏంటంటే జీవిత ఖైదు పడేటువంటి అంశం. అందుకే బాల్కా సుమన్ స్టేషన్ బెయిల్ రాదు. నాకు తెలిసి ఈ బెయిల్ రావాలంటే కంపల్సరీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ జరగాల. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు బెయిల్ రావాలంటే ఒకవేళ మెజిస్ట్రేట్ కోర్టు ఇవ్వకపోతే మళ్ళీ తప్పకుండా సెషన్స్ కోర్టు కానీ హైకోర్టును ఆశ్రయించాల్సిందే. తప్పకుండా నాకు తెలిసినంత ప్రకారం ఒక 40 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ విషయాలు ఐపీసీ అప్పుడు ఇదే సెక్షన్ ఆల్రెడీ ఉద్యమ సమయంలో నా మీద 226 కేసులు ఉన్నాయి. చాలాసార్లు జైలుకు వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అంటారో అనరో తెలియదు, కానీ జైలుకు వెళ్ళొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. వీళ్ళు కావాలని నా మీద కేసులు పెడుతున్నారు, వక్రీకరిస్తున్నారు. ఆయన చెప్పిన మాట అక్కడ ఏం మాట్లాడుతానంటే ఉద్యమ సమయంలో వేరది. ఇందాక శేషు గారు కూడా చెప్పారు, అవునవును అన్నారు. ఉద్యమ సమయంలో జైలుకు పోవటం హీరోయిజం అంటారు. మరి దీన్ని ఏమంటారు, రాజకీయంగా నువ్వు ఎంపీ ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల మద్దతు కోరే విధంగా నీ పోరాటాలు, నీ మాటలు ఉండాలా.
ప్రజల్ని చూసి పారిపోయేటట్టు భయపడేటట్టు ఉండకూడదు నీ మాటలు కానీ నీ పోరాటాలు కానీ. అంటే నీ మా రైతులు ఎందుకు రావట్లేదు ఆయనే చెప్తాడు. రాకపోతే జైళ్ళకి పోదామంటాడు. ఉమ్, మొన్న కేతనపల్లి జరిగిన సంఘటన మున్సిపల్ ఎలక్షన్లప్పుడు అవును. మంత్రి గారు వివే వెంకట స్వామి కాన్వాయ్లో వస్తాడు, వాళ్ళ కుమారుడు ఎంపీ గారు ఆ ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసే హక్కు వారికి ఉన్నది. ఉమ్, వస్తుంటే అక్కడ భయభ్రాంతుల గురించి ఊహాత్మకంగా అంటే సంచలనం కోసం మంత్రి కాన్వాయ్ పై మేము దాడి చేస్తే చర్చ అవుతుంది, నేను వార్తల్లో ఉంటా, జైల్లో ఉంటే వార్తల్లో ఉంటా, సంచలనం అవుతుంది. ఈ సంచలనం కోసం సంచలనాలు పిచ్చి పట్టిన బీఆర్ఎస్ వాళ్ళకి. ఈ సంచలనాలు పిచ్చి బట్టి జనాన్ని తమ వైపు తిప్పుకునే విధంగా అనుకున్నారు కానీ వాళ్ళకి చాలా ప్రమాదం అని తెలవట్లే. ఇది ప్రమాదకరమైన రాజకీయాలని తెలవట్లే. ఉమ్, జనాన్ని ఇట్లా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన వాళ్ళు, ఉమ్, పోరాటాలు నిజమైన పోరాటాలని గమనిస్తారు, నిజమైన పోరాటాలను ఆదరిస్తారు. కానీ కృత్రిమంగా అధికార దాహంతో చేసే పోరాటాలని జనం మాత్రం మెచ్చుకోరు. ఇది వాళ్ళకి తెలవట్లే, అమాయకత్వం అనుకుంటా. అందుకే అన్న కేతనపల్లిలో ఉత్తగా అడ్డుకొని నిరసన తెలపవచ్చు, లేకపోతే దాడులు చేయటం ఏంది, రాళ్ళు వేస్తే కానిస్టేబుల్ గాయపడింది అక్కడ. అందులో 15 రోజులు సెన్సేషన్ అవుతుంది అనేది వారి ఉద్దేశం అదే అంటారు. సంచలనాల కోసం. సంచలనం కావాలి, జనం భయభ్రాంతులు కావాలి, మా వైపు చూడాలి. ఉమ్, మరి మేము 10 ఏళ్ళు పోరాటాలు చేసినాం, మేము ఆ విధంగా చేయలే, మేమే పోయినాం, ప్రజల తరపున కొట్లాడినాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, అన్ని రకాలుగా ఎన్నో 86 కేసులు పెట్టారు, నా మీద 40 కేసులు. ఇప్పుడు బాల్క సుమన్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ తదనంతర పరిణామాలు కానీ అంటే ఈ అరెస్ట్ గట్ట తెలంగాణ రాజకీయాలపై ఏమైనా ప్రభావం చూపిస్తుంది అనుకుంటుందా కాంగ్రెస్? ఏముంటదని మంచి పని అయింది అన్నారు జనం మొత్తం కూడా. తీట వదిలిచిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. ఇట్లా తీటగాళ్ళు ఉంటారు కదా, ఇట్లా తీట బట్టి కొవ్వెక్కి ఒళ్ళు బలిసిన వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా బుద్ధి చెప్పింది అంటారు. వీళ్ళనే కాదు, ఇప్పుడు మా కాంగ్రెస్ నాయకుడు ఒక జమీందార్ నైజాం నవాబు వారసుడు ఆయన మెహబూబ్ అలం ఖాన్, ముసలాయన వృద్ధుడు, బిర్యానీ కానీ ఇట్లా హైదరాబాద్ లో వ్యాపారాలకు ఆయనే ఆయువు పట్టు. అట్లాంటి వృద్ధాప్యంలో ఉన్న ఆయన కూడా తీసుకొచ్చి పోలీసుల ముందు ప్రవేశపెట్టి జైలుకు పంపించడం, వాళ్ళ కొడుకును పంపించడం. పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు, అన్వరులం కాలేజీ, పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి వాళ్ళకి. ఆయన చట్టం ముందు అందరూ నువ్వు చేసిన తప్పు, అందుకే నేను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను. మరి నువ్వు వామన్ రావును చంపిన దాంట్లో అసలైన సూత్రధారిని ఇప్పుడు పట్టుకుని నమోదు చేశారా? అక్కడ దాకా ఎందుకండి. రోహిత్ వేముల చనిపోతే మేమంతా రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి 2 సార్లు వచ్చి మేమంతా ధర్నాలు చేసినాం. దానికి కారణమైన వాళ్ళపైన కేసులు రోహిత్ వేముల స్పష్టంగా రాసిండు, నా చావుకి పలానా వ్యక్తులు నన్ను ఆత్మహత్య చేసుకునే విధానం బెదిరించారని చెప్పి 2 వ్యక్తుల పైన రాసిండు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి వాళ్ళ మీద. జలీల్ ఖాను మన బోధన ఎమ్మెల్యే కుమారుడు అది మనం యాక్సిడెంట్ చేసి అమాయకుల ప్రాణాలు తీసి కేసు నమోదు చేయకుండా దుబాయ్ విదేశాలకు పంపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుండదు, మేము ఎవరు తప్పు చేసినా సరే తప్పకుండా చట్ట ప్రకారం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక కేసులో ఉన్నాడండి, ఒక కార్యక్రమానికి వస్తే ప్రాణం పోయింది, అటెండర్ని అరెస్ట్ చేసినాం, బాల్కనీ మేనేజర్ని అరెస్ట్ చేసినాం. మరి సినిమా తార పెద్ద గొప్ప నటుడని అల్లు అర్జున్ వదిలిపెట్టాలా? కారణం ఆయనే కదా అని మేము ఆ విధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం అప్పుడు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వాలు మాట్లాడదాం కానీ ఉపేక్షించొద్దు, ఇట్లాంటి వాళ్ళపైన కఠినంగా శిక్షించాలి. ఓకే అండి, ఓకే. వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై కఠిన చట్టాలు అవసరం అంటారా ఇప్పుడున్నటువంటి కండిషన్లో? అలాగే కార్యకర్తల్ని ప్రభావితం చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు నియంత్రణ అవసరమా? ఏమనిపిస్తోంది ఇప్పుడు ఇవాళ జరిగిన సిచ్యువేషన్ చూస్తే? వెంకటరెడ్డి గారు. తప్పకుండా రమణ గారు, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి, ఎంపీ, ఒక మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా, మాజీ విప్గా, అసెంబ్లీలో కానీ పార్లమెంటులో ఇవన్నీ అక్కడ పనిచేసిన వ్యక్తి, రాజ్యాంగం గురించి లా గురించి తెలిసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది దుర్మార్గంగా. ఎందుకంటే ఇది అన్ని కూడా ఎట్లుంటారంటే, వీళ్ళని ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది, అక్కడ ప్రజల్లో కానీ లేకపోతే భవిష్యత్తులో ఇంకా విద్యార్థులు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాళ్ళు కూడా కొంత ఇన్స్పైర్ అయ్యే విధంగా జరిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపొద్దున ఈ కాల్చటం అనేది, పట్టాలు తీసేయటం అనేది, ఈ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం అనేది, ఇవన్నీ కూడా రేపొద్దున ప్రజల ఆస్తులు కాబట్టి ప్రజలే మళ్ళీ దానికి బాధ్యులు అవుతారు, ప్రజలే కట్టాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల మీదనే భారం పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి డెఫినెట్ గా ఎవరు తీసుకున్నా, ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడే ముందు ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరము ప్రజాప్రతినిధులకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో ఎంతసేపు కూడా ప్రజల్లో ఉంటారు కాబట్టి, ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి, ప్రజలకు కావలసిన
మార్పులు చేర్పులు, ప్రజలకు కావాల్సిన వసతులు కానీ, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలి తప్పితే ఈ విధంగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ Yes, sir. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఒకప్పుడు అంటే ఆ విధంగా మాట్లాడితే కొంత ఒప్పుకున్నారు, కానీ ఈ రోజుల్లో మాట్లాడే అవసరం కూడా లేదు. ఆ వీళ్ళు వీళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏదైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళని ధర్నాలకు తీసుకొచ్చి ఆ విధంగా చేయాలి తప్పితే ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టే విధంగా చేస్తే మాత్రం ఎవరైనా కూడా, ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి, వాటి ఎదుర్కోవాల్సిన బాధ్యత. అంటే సార్ అవసరం వాళ్ళకు ఉంటుంది. రాజకీయ రేపు వేదికలపై ఏ కేసులు పెట్టినా వెంకటరెడ్డి గారు, కూడా ఎదుర్కోవాల్సిన రాజకీయ ఎన్ని నా మీద వేదికలపై మాట్లాడేటప్పుడు 200 కానీ కేసులు 300 కేసులు ఉన్నాయని చెప్పి నేను ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఊరుకోరు. ఇక్కడ కుదరదు. ఇక్కడ లేకపోతే ఒక వ్యక్తిని మెప్పించడానికో, వాళ్ళ బాసును మెప్పించడానికో, ఇంకోరిని మెప్పించడానికి ఈ విధంగా నేను చేస్తా, ఈ విధంగా చేస్తే రేపొద్దున నాకు ఇంకొంచెం మైలేజ్ వస్తుందని చెప్పి అంటే ప్రజలు ఒప్పుకోరు, ప్రజాస్వామ్యం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, లా ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా పరిణామాలు కూడా ఎలా ఇన్స్టా ఉంటాయంట, చేసింది ఏదో ఉంటాయి, పరిణామాలు కూడా ఈ లేకపోతే విధంగా ఇంకో ఉంటాయి. విధంగా ఉంటాయంటే ఎవరు ఒప్పుకోరు. ఇవన్నీ Done, కూడా sir. దుర్మార్గమైన చర్యలే. పరిణామాలు కూడా ఉంటాయి డెఫినెట్ గా. మరి ఇప్పుడు Okay, sir. పీడీ కానీ మిగతా కేసులను పెడతా ఉన్నారు. నా దగ్గర నా మీద చాలా కేసులు ఉన్నాయి. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కూడా కుదరదు. రేపొద్దున వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ఖరాబ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే, Yes, sir. ఎంపీగా పోటీ చేయాలంటే Sure. ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు. ప్రజలు మేము వాళ్ళ దగ్గరికి పోకపోతే, వాళ్ళ దగ్గర ధర్నాలు చేయకపోతే రేపొద్దున ఈ విధంగా మాట్లాడతారా? ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లలు ఉంటారు, చదువుకుంటుంటారు, నిరుద్యోగులు ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళు కూడా కొంత ఇట్లాంటి ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే ప్రతిదీ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే ముందు వాళ్ళ లిమిటేషన్స్, వాళ్ళ అన్ని కూడా తెలుసుకొని మాట్లాడితే ఐఎమ్ షూర్ రేపొద్దున ఇట్లాంటి మరి ఇష్యూస్ రాకుండా పోతాయి. ఇప్పుడు చూడండి, పరిణామాలు ఎవరితో ఏ పార్టీ సపోర్ట్ ఉన్నా కూడా, ఏ పార్టీ రేపొద్దున లీగల్ గా ఎదుర్కోవాలనుకున్నా కూడా, Yes, sir. మరి రేపొద్దున Sure, బీఆర్ఎస్ పార్టీకే ఒక మచ్చలాగా ఉంటది కదా. శేష్ గారి version తీసుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తులు ఈ విధంగా మాట్లాడితే డెఫినెట్ గా వాళ్ళకి మచ్చలాగా డెఫినెట్లీ సార్, ఉంటుంది. డెఫినెట్లీ సార్. శేష్ గారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని సామెత మనకు తెలియంది కాదు. అఫ్ కోర్స్ అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆవేశంతో మాట్లాడుతున్న మాటలుగా చూడాలా, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ నియంత్రణ, నైతికత, ఇవన్నీ ఖచ్చితంగా. ఎందుకంటే మామూలుగా రోడ్లపై తిరిగే మనుషులైతే అసలు మనం మాట్లాడుకోం. వీళ్ళంతా ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి చాలా చాలా కీలక పదవులు చేపట్టిన వాళ్ళు. అంటే నాట్ ఓన్లీ ఇవాళ జరిగిన సిచ్యువేషన్ కాదు, బాల్క సుమన్ కాదు, కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది చాలా రకరకాల వ్యాఖ్యలు, ఆవేశపూరితమైన వ్యాఖ్యలు. ఈవెన్ ఇఫ్ సార్ సెలబ్రిటీస్ కూడా అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టుగా చాలామంది పాపులర్ ఆర్టిస్టులు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అండ్ పొలిటీషియన్స్ ముఖ్యంగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు. ఇక్కడే కాదండి, తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా అద్భుతమైన మహానుభావులు ఉన్నారు పొలిటీషియన్స్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. సార్ ఎలా అంటే ఓవరాల్గా ఏమనిపిస్తోంది? రమణ గారు, మీరు ఒక సామెత చెప్పారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అంటే తెలిసే ఆ అడుసు తొక్కుతున్నారు, కాలు మాత్రం కడుక్కోవటం లేదు. బయట మిగతా వాళ్ళకు రుద్దుతున్నారు అనేది కదా ఇప్పుడు మనకు బాధ. ప్రజాస్వామ్యం పైన హుందాగా స్పందించాల్సినటువంటి వ్యక్తిగత దూషణలతోటి, రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలతో రాజకీయాలు రాష్ట్రానికి గాని ప్రజలకు గాని ఏమి లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండోది, ప్రశ్న అయినా విమర్శ అయినా హద్దుల్లో ఉండాలి, చట్టం మేరకు ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. లేకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. ఇప్పుడు అంత పెద్ద తెలంగాణ ఉద్యమం చేసినాం, అప్పుడు కూడా మనం రైలు పట్టాలు ఏం పీకలే, రైలు రోకోలు చేశాం, రైలు పట్టాల పైన నిద్ర చేశాం. నేను రైలు పట్టాలు పీకేసినటువంటి సందర్భం అయితే నాకైతే తెలియదు, నేను చూడలేదు కూడా. కానీ అట్లా రైలు రోకో చేసినందుకు కూడా ఇప్పటికి కూడా సెంట్రల్ రైల్వేస్ కేసులు లిఫ్ట్ చేయనటువంటి సందర్భం ఉన్నది. ఈటెల రాజేందర్ గారు ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి కేసుల్లో తిరుగుతున్నారు. వారిని అడిగితే బ్రహ్మాండంగా చెప్తారు. మీరు రాజస్థాన్ లో గుజ్జర్లు ఎంత ఎక్స్ట్రీమ్ గా వెళ్లారు, రిజర్వేషన్ల కోసం రైలు పట్టాలను పీకిన సందర్భం అక్కడే కదా. తర్వాత ఇటీవల మీరు 2023లో
ఓ సంఘటన జరిగింది మహారాష్ట్రలో మరాఠా ఉద్యమ నేతలు రిజర్వేషన్లు కావాలని వికాస్ జొరాంగే అనేటటువంటి మరాఠా నేత ఓ పెద్ద పిలిపించిండు. లక్షలాదిగా మరాఠీలు ముంబై తరలిరండి, ముంబైని దిగ్బంధం చేద్దామంటే సుప్రీంకోర్టు జోక్యం సరే, చేసుకున్నది. ఈవెన్ ఇఫ్ అరే, ఏపీలో కూడా రైలు తగలబెట్టిన అంశం. అదే అది ఏది కాపు Yes, రిజర్వేషన్ sir. ఉద్యమ Yes, sir. సందర్భంలో రైతు అవును. దగ్గర పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అవును. బట్ అయితే ఆ వికాస్ జొరాంగే పిలిపిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఏంటి తమాషాలు చేస్తున్నారా, ముంబైని దిగ్బంధం చేస్తే అసలు మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది కదా అని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అంటే అవును. ఈ ఉద్యమకారులైనా, రాజకీయ నాయకులైనా, రాజకీయ పార్టీలైనా, ప్రజాప్రతినిధులైనా బట్ ఫ్రమ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవును, తర్వాత అవును. హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చట్ట పరిధిలోనే ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కదా ఇప్పుడు సార్ ఇక్కడ మరో అంశం ఏంటంటే నాకు అనిపిస్తోంది ఏమిటంటే దాటి ఉద్యమాలు చేస్తారు కాబట్టి ఎక్స్ట్రీమిస్టులు అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అవును. మీరు చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్తానండి ఒకటి. అది మన వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారు, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఇటీవల జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల రోజుకి 4 ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి కేసుల్లో ఏసీబీలకు పట్టుబడుతున్నారు. అవును. జలమండలి జిఎం పట్టుబడ్డారు. షామీర్పేట ఎంఆర్ఓ గారు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇది ఒక అంశం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. అదే విధంగా నిత్యము ఇప్పుడు ఈ 10-12 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగితే ఇంత కీలకమైనటువంటి అంశాలపైన ఎవరు మాట్లాడలేదు, స్పందించాల్సిన నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీలు తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించకుండా ఓ కేంద్ర మంత్రి కుమారుడు ఏం చేసిండు దానిపైన చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో స్పందించటం, పెద్ద ఎత్తున మాట్లాడటం. అదే విధంగా ఒక విశ్లేషకుడు, రాజకీయ నాయకుడు మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏంటది, అదేదో పెద్ద దేశీయ సమస్య అయినట్టు, రాష్ట్ర సమస్య అయినట్టు, పెద్ద దేశానికి ప్రజలకు నష్టం చర్చలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు, ఛాలెంజ్లు విసురుకుంటున్నారు, సవాళ్లు విసురుకుంటున్నారు, మాటలు అంటే ఈ విషయంలో సార్ ఒక్క సెకండ్, ఈ విషయంలో ఆయా పార్టీల అధినేతలు కానీ, ఆయా పార్టీల్లో కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు, అది ఏ పార్టీ అయినా తీసుకోండి సార్, వాళ్ళ పాత్ర కూడా ఉంటుందంటారా? ఉంటుందనుకోవచ్చా? వాళ్ళ ఎఫెక్ట్ కూడా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలలో ఉండేటటువంటి నాయకులకు కొంత నాయకత్వానికి ఉండేటటువంటి తేడా. మీరు ఇందాక 2 పేర్లు చెప్పారు. ఆ ఇద్దరు వల్ల ఆ పార్టీకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఆ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనందరికి తెలిసినటువంటిదే కదా ఆయా సందర్భాల్లో. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఆ పార్టీలు ఒక గైడ్ లైన్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి ఎలా వ్యవహరించాలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా స్పందించాల్సినో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా మొత్తము అదుపు తప్పి హద్దులు దాటిపోయి లక్ష్మణ రేఖలు లేని కఠినమైన చట్టాలు కూడా ఏమైనా వస్తే బెటర్ అంటారా? కఠినమైన చట్టాలు కూడా ఏమైనా ప్రజాప్రతినిధులు చేసే వ్యాఖ్యలకు సంబంధించి? రమణ గారు దీంట్లో ప్రజల కేంద్రంగా చేయాల్సిన రాజకీయాలు, ప్రజల కేంద్రంగా లేవనెత్తాల్సినటువంటి అంశాలు, ప్రజలను పక్కన నెట్టేసి రాజకీయము, ఎత్తుగడలు, అధికారం, అవునండి, ఇదే చూస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులే తాండవిస్తాయి. కాబట్టి తెలంగాణ లాంటి ఒక ఉద్యమ రాష్ట్రంలో ఇంకో 2 రోజులైతే మనం పుష్కర కాలం అవుతుందండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని. ఇంత ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు రాష్ట్రానికి. రాష్ట్రం యొక్క ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది అనేటటువంటి విషయాన్ని పార్టీలు, నాయకులు గమనిస్తే మంచిది. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వెర్షన్ వినిపించినందుకు. అలాగే శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, మానవతారయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.